ద్వారబంధనం. హ్మ్. ద్వారబంధనంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పబడింది. ఆ! మనం ద్వారాలు పెట్టుకుంటున్నాం కానీ దానికి ప్రక్రియ వేరే ఉంటుంది. అంటే ద్వారంలో కూడా బంగారము, హ్మ్. వెండి, రాగి, ఇత్తడి, తర్వాత ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో వాడుకునేటువంటి లోహాలన్నీ కూడా దాని కింద వేయాలి. హ్మ్. నవధాన్యాలు వేయాలి. తర్వాత రత్నాలు, మనకు మనకు దొరికే రత్నాలు ఏవైతే ఉంటాయో నవరత్నాలతో పాటు ఇంకా అనేక ఉపరత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలన్నీ కూడా పొదిగింపి హ్మ్. గృహబంధనం అంటే గృహలక్ష్మి స్వరూపంగా పూజ చేస్తాం. అందుకనే ఎప్పుడు కూడా ఇంటికి ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఎప్పుడు కూడా మనం అలుకుతూ ఉండాలి. ఓకే. అలికి దాన్ని శుభ్రంగా లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేస్తే హ్మ్. నిత్య కళతో ఉంటుంది అమ్మవారు. అందుకని త్వరితగతిన మనకి ఏదైనా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది. హ్మ్. అది గృహలక్ష్మి స్వరూపంగా మనం చెప్పబడుతుంది. గడప దేవత అని, గడప లక్ష్మి అని అంట. ఆ! తర్వాత నిత్యంగా మనం ముత్తైదులు పూజ అంటే కానీ నోములు వ్రతాలు నోముతూ ఉంటారు ఇల్లాలు. హ్మ్. అలా కాకుండా నిత్యము కూడా ఒక ముత్తైదుకి మనం ఆరాధన చేస్తే లక్ష్మీ స్వరూపంగా కానీ పార్వతీ స్వరూపం కావచ్చు, సరస్వతి స్వరూపంగా అనుకోవచ్చు. అలా అమ్మవారు నిండుతనం. అమ్మవారికి ఏమేం చేస్తాము? హ్మ్. లలితా సహస్రంలో ఏం చెప్పబడింది? సౌభాగ్యాలన్నీ అమ్మవారే కదా! అవును. అందుకని ఆ అమ్మవారికి ప్రీతికరంగా ఏది చేసినా కూడా ముత్తైదువు పూజ చేయడం కూడా లక్ష్మీ స్వరూపంగా పూజ చేయాలి.